ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈరోజు సన్నబియ్యం పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు. పేదలందరూ కూడా ఇప్పటి వరకు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా కోటి ఆశలతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చేరుకుంటారు. హుజూర్ నగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి రామస్వామి అక్కడ నిర్మిస్తున్నటువంటి ఇందిరా మిల్లులు అన్నింటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి ఇక్కడ ఇందిరా మిల్లులు అన్నింటిని కూడా పరిశీలిస్తారు. అనంతరం రాజీవ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సన్నబియ్యం పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రసంగిస్తారు. కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సన్నబియ్యం పథకం ఈ సన్నబియ్యాన్ని పంపిణీ కసరత్తు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు కూడా గత నుంచి కూడా ఈ సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలను అమలు చేయాలని చెప్పి అందులో భాగంగానే అర్హులైన పేదలందరికీ కూడా సన్నబియ్యం అమలు ఇవ్వాలని చెప్పి కూడా ఉద్దేశించింది. అందులో భాగంగానే ఈరోజు సన్నబియ్యం ఇక్కడ స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మొత్తం కూడా హుజూర్ నగర్ పట్టణం మొత్తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఆ పట్టణంలో అయితే భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా రాజీవ్ ప్రాంగణంలో అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 45,000 మంది పైగా ఈ సభా ప్రాంగణానికి వస్తారని చెప్పి దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజలు సభకు వచ్చేటువంటి కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా నాయకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో 1,500 మంది పోలీసు సిబ్బందిని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు భారీ బందోబస్తు నడమ కూడా ఈ సభా ప్రాంగణాన్ని కూడా పోలీసు అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక చొరవతోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కూడా ఈ సన్నబియ్యం పథకాన్ని హుజూర్ నగర్ కేంద్రంగా కూడా సాయంత్రం 5 గంటలకు అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు. అయితే దీనికి అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి అనుగుణంగానే కూడా జారీ అయ్యాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నాయి. అందరూ కూడా ఈ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అయితే ఎవరైతే